విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి సనాతన గురుకుల ఆశ్రమంలో నిత్యం శ్రీచక్ర నవార్చన జరిపిస్తున్నట్లు ఆశ్రమ గురువు గారు సుబ్రహ్మణ్య శర్మ న్యూస్ 18కి తెలియజేశారు. ఈ ఆశ్రమంలో విశేషం ఏమిటంటే శ్రీ విద్య అనేటువంటిది ప్రధానమైనది అని తెలిపారు. ప్రతినిత్యము కూడా ఇక్కడ శ్రీచక్ర నవార్చన జరిపించాలన్నదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. నిత్యము శ్రీచక్ర నవార్చన హోమం జరిపించాలంటే చాలా కష్టసాధ్యమని తెలిపారు. ఈ ఆశ్రమంలో 4 సంధ్యలకు 4 అధిష్టాన దేవతలు, 4 వేదశాఖలకు ఒక్కొక్క వేదశాఖమైన ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క శ్రీచక్ర నవార్చన జరిపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం 2 అర్చనలు, ప్రాతకాల అర్చన, మధ్యాహ్న కాల అర్చన గాయత్రి అమ్మవారికి, సావిత్రి అమ్మవారికి దగ్గర నిత్యము జరిపిస్తున్నట్లు తెలిపారు. నిత్యము సంధ్యామూర్తుల దగ్గర శ్రీచక్ర నవార్చనం జరిపించడం అనేది భారతదేశంలో ఇదే మొట్టమొదటి వ్యవస్థ అని చెప్పవచ్చని తెలిపారు. తద్వరేణ్యముపాస్మహే. శ్రీమాత్రే నమః. విజయనగరం పూల్బాగ్ రోడ్లో సుమారుగా 30 సంవత్సరాల క్రితం 1994 సంవత్సరంలో సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వారు, ఈ ఆశ్రమం, ఈ పీఠ స్థాపన చేసినటువంటి వారు సమదర్శన సుతపస్వి, నిగమాగమాభిజ్ఞ, ఆగమద్యుమణి బ్రహ్మర్షి యనమల వేణుగోపాల శాస్త్రి గారు, శ్రీయానందనాథ గురువర్యులు. నిత్యం ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీ విద్య అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ప్రతి నిత్యము కూడా ఇక్కడ శ్రీచక్ర నవావరణార్చన జరిపించాలి అనేటువంటిది ముఖ్య ఆశయం, ముఖ్యోద్దేశం. నిత్య శ్రీచక్ర నవావరణార్చన జరిపించడం అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అయితే ఇక్కడ ప్రతిష్టాపిత మూర్తులు కూడా సంధ్యామూర్తులు. సంధ్యామూర్తులు అంటే ప్రాతకాల సంధ్యకి అధిష్టాన దేవత గాయత్రి అమ్మవారు, ఋగ్వేదానికి అధిష్టానం, ప్రాతకాలం ఋగ్వేద స్వరూపం. మాధ్యాహ్నిక సంధ్యాధిష్టాన దేవత సావిత్రి అమ్మవారు, మధ్యాహ్న కాలానికి యజుర్వేద అధిష్టానం, యజుర్వేద స్వరూపం మధ్యాహ్న సంధ్య. సాయంకాలం సంధ్యాస్వరూపిణి సరస్వతి, సామస్వరూపం సామవేద స్వరూపం సాయం సంధ్య. నిశీథ సంధ్య బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, శ్రీ విద్యాపరంగా అన్నమాట నిశీథ సంధ్య. అధర్వణ వేద స్వరూపం అన్నమాట. ఇలాగా 4 సంధ్యలకి 4 అధిష్టాన దేవతలు, 4 వేద శాఖలు. ఒక్కొక్క వేదశాఖాత్మకమైన దేవత దగ్గర ఒక్కొక్క శ్రీచక్ర నవావరణార్చన జరిపించాలి అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఆశయం. ఇప్పుడు ప్రస్తుతం 2 అర్చనలు, ప్రాతకాలం అర్చన, మధ్యాహ్న కాలం అర్చన అనేటువంటిది ఇక్కడ గాయత్రి అమ్మవారి దగ్గర, సావిత్రి అమ్మవారి దగ్గర జరిపించడం జరుగుతోంది. ఋక్శాఖ, యజుశాఖ అని ఇంకా 2 శాఖలు, సామశాఖ, అధర్వ శాఖ అనేటువంటిది కూడా అమల్లోకి రావాలి అనేటువంటి ప్రయత్నం. చాలా పెద్ద సంకల్పం అది. అమల్లోకి రావడానికి కూడా చాలా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ఈ విధానం నిత్యము సంధ్యామూర్తుల దగ్గర శ్రీచక్ర నవావరణార్చన జరిపించడం అనేటువంటిది భారతదేశంలో ఇదే మొట్టమొదటి వ్యవస్థ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా పీఠాల్లో శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటాయి, శాక్తేయ పీఠాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ విశేషమైనటువంటి పర్వదినాల్లో మాత్రమే శ్రీచక్రార్చన చేస్తుంటారు. యాగాలు నడిచినప్పుడు, శరన్నవరాత్రుల కాలంలోనో, లేదా పౌర్ణమాస్యనో, లేకపోతే శుక్రవారమునో, ఈ రకంగా అలాగే మూలా నక్షత్రం రోజులను ఈ రకంగా విశేష దినాలు చూసుకుని జరిపించడం అనేటువంటిది లోకంలో పరిపాటిగా చూస్తూ ఉంటాం. కానీ ప్రతినిత్యము ఇక్కడ విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రగత యోగిని దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలందరినీ కూడా ప్రతిరోజు ఆరాధన చేయడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యోద్దేశం, ముఖ్య సంకల్పం అది.